హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కావ్య. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే నా సేమంతంకి డెకరేషన్ ఎలా చేసుకున్నాము అనేది చూడబోతున్నారు. ఇది నేను సేమంతం ఒక 1 మంత్ ఉందనగా అంతా మెటీరియల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మిడిల్లో ఉండే గ్రీన్ గ్రాస్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. చాలా మంచి క్వాలిటీ వచ్చింది. అదే దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నా. చాలా బాగుంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. సెట్ ఆఫ్ 3 పీసెస్ ఆర్డర్ పెట్టుకున్నా. నేను అరౌండ్ నాకు 760 పడింది. ఈ డెకరేషన్ అంతా కూడా నేను గూగుల్లో, పింట్రెస్ట్లో అలా సెర్చ్ చేసి మొత్తానికి ఇది సెలెక్ట్ చేసుకున్నా. మనం బయట వాళ్ళకి డెకరేషన్ వాళ్ళకి చెప్పుకోని అవసరం లేదు. ఇలా క్రియేటివ్గా ఏం చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్కి పెట్టుకునే బ్యాంగిల్స్ అన్నీ కూడా వేస్ట్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి కదా, మన మమ్మీస్ వేసుకునేవి, అలా కొన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. రెడ్, గ్రీన్ అయితే వెనక బ్యాక్గ్రౌండ్ వైట్ కర్టెన్స్ కాబట్టి దానిపై బాగా కనిపిస్తుంది కాబట్టి నేను రెడ్, గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. దాన్ని ఇలా బ్యాంగిల్ ఇలా థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో అటాచ్ చేసుకున్నా అనమాట. మీరు కావాలంటే గమ్ అలా ఫెవికాల్తో కానీ అటాచ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారుగా, ఈ విధంగా 6 బ్యాంగిల్స్ కలిపి ఒక దండలా చేసుకున్నా. అలా 6 చేసుకున్నా. ఇటు 3, ఇంకా అటువైపు కూడా 3 కట్టడానికి. కింద ప్యారెట్స్ అనేవి తయారు చేసా. అది కూడా కలర్ పేపర్స్ ఉంటాయి కదా, దాంతో తయారు చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ప్యారెట్స్ ఓన్లీ పెడితే బాగుండదని చెప్పి ఇలా నా మ్యారేజ్ టైంలో తీసుకున్న బంతిపూల దండలు, ఇవి కూడా మీషోలో తీసుకున్నా. 20 వచ్చాయి నాకు. అలా దానిలో ఒక సెట్ తీసుకొని ఇలా సపరేట్ చేసుకున్నా. ఈ బంతిపూలన్నింటినీ కింద పెడదామని చెప్పి ప్యారెట్స్కి, నెక్స్ట్ బ్యాంగిల్స్కి మధ్యలో. ఈ విధంగా సపరేట్ చేసుకున్న దాన్ని నీడిల్తో ఒక ఆరెంజ్ కలర్, ఒక ఎల్లో కలర్ కలిపి ఒక దండలా చేసుకున్నా. నీడిల్తో గుచ్చేసి కింద ప్యారెట్ అనేది పెట్టా అనమాట. అప్పుడు చూడటానికి చాలా బాగుంది.
నెక్స్ట్ ఈ స్టాండ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా నా మ్యారేజ్ టైంలో. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా సరే ఇది ఒక స్టాండ్తో చాలా మంచి డెకరేషన్స్ అనేవి నేను చేస్తున్నాను. నా మ్యారేజ్ టైంలో ఈ స్టాండ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 2000 అలా పడింది. ఈ విధంగా సైడ్ వైట్ కర్టన్స్ అనేవి కట్టేసి పైన బంతిపూల దండలతో పెట్టా. మధ్యలో ఈ బ్యాంగిల్స్ అనేవి అటాచ్ చేశారనమాట. ఈ గ్రీన్ గ్రాస్ మాత్రం మంచి లుక్ వచ్చింది. ఈ మిడిల్లో ఆ చార్ట్తో బొమ్మ అనేది తయారు చేసింది మా అత్త వాళ్ళ అమ్మాయి, చాలా బాగా చేసింది. అక్కడ లేని నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటే యాడ్ చేస్తున్నాను.